డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు టీడీపీ లీడర్ సురేందర్ నాయుడు గారు, అనలిస్ట్ శ్రీలీల గారు, జనసేన లీడర్ వేణుగోపాల్ గారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్తే సార్. ముందుగా శ్రీలీల గారు, నవీన్ గారు చెప్పండి. ఇంత పెద్ద మొత్తంలో ఒకవైపు గత 5 ఏళ్లలో సార్ వేణుగోపాల్ గారు ఓకేనా సార్ అంతా? సార్ వేణుగోపాల్ గారు మ్యూట్ చేసి సార్ వేణుగోపాల్ గారు మ్యూట్ చేసి మాట్లాడరా సార్? మేడం ఏం చెప్తారు అంటే గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి. ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులుగా పనిచేసిన వారు కావచ్చు, వారందరూ కూడా పెద్ద ఎత్తున వారి మీద ఫిర్యాదులు వచ్చాయి. అక్రమాలకు పాల్పడటం, ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం కావచ్చు, అటవీ ప్రాంత భూములు కూడా కబ్జా చేశారు. వాటన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 9 ఎకరాలకు కబ్జా చేయగా దాని వాల్యూ 45 కోట్ల పైమాటే ఉంటుంది. ఇక ఎక్కడా వదిలిపెట్టలేదనేది కనిపిస్తూ ఉంది కదా. నదీ పరివాహక ప్రాంతం, స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో కూడా ఈ భూమిని కబ్జా చేశారు అంటే అర్థం చేసుకోవాలి, ఎక్కడా ఏ ప్రాంతంలో భూమిని కూడా వదిలిపెట్టలేదు అనేది. దీని మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందనేది విజిలెన్స్ కూడా ఆ సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించింది కదా. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నవీన్ గారు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ నమస్తే అండి. ఈ భూ కబ్జా గురించి మాట్లాడుకోవాలంటే ఈ ప్రహరీ గోడ నిర్మాణం అని వింటున్నాం. ఈ భూమన కరుణాకర్ రెడ్డి స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో మరి ఇనాం భూములు ఏదైతే గతంలో ఎప్పటి నుంచో తరతరాలుగా అవి వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వటం కానివ్వండి, లేదా ఏదైనా వాటికి దేవస్థానాలకు సంబంధించి కానివ్వండి, ఇలా ఉన్న భూముల్ని మరి 1956లో అలాగా ఆ చట్టం తీసేసి అది పేద ప్రజలకి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇచ్చారు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ రిజిస్టర్ అయినాయి. మరి అలాంటి భూముల్ని సైతం వీళ్ళు ఎంత చాతచక్యంగా కొట్టేశారు. ఈ ప్రహరీ గోడ నిర్మాణం అనగానే మనకి ఉత్తరాంధ్రలో మరి విజయసాయి రెడ్డి కుమార్తె అక్కడున్న ఏదైతే ఆ బీచ్ కు సంబంధించిన ప్లేస్ లో కట్టడం కానివ్వండి, కోర్టు ఆదేశాల మేరకు అది పడగొట్టడం, ఆ పడగొట్టిన డబ్బులు కూడా వాళ్లే ఆ ఖర్చు కూడా భరించాలి అని చెప్పి దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయటం మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉత్తరాంధ్రని ఏ విధంగా దోచేశారు. మరి ఇంకొక వైపు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఇట్లాంటి వ్యక్తులు బోలెడంత మంది ఉన్నారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వి, అటు ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన చెట్లు నరికేయటం, ఆ స్థానంలో వీళ్ళు రోడ్లు వేసుకోవటం. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల సొమ్ము కొట్టేశారు, అప్పనంగా దోచేశారు. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి లాస్ట్ టైం మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన పదజాలం చూడండి, ఆయన యూజ్ చేసే వర్డ్స్, మరి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారో తెలియదు కానీ గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయన లోకేష్ గారి గురించి జ్ఞానం లేదని చెప్పేసి మాట్లాడటం, ఇంకా రకరకాల విషయాలు. ఆ స్క్రిప్ట్ లో భగవంతుని గురించి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు చేసిన అరాచకాలు తెలుసు, అవినీతి తెలుసు, అన్ని తెలిసి కూడా ఈ రోజున ఆయన నా మెడ తెగ నరుక్కుంటానో లేకపోతే కట్ చేసుకుంటానో సవాళ్లు విసరటం. అంటే తప్పు చేసి ఇంత బహిర్గతంగా బయటకు వచ్చి ధైర్యంగా వీళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇవన్నీ కూడా ఈ రోజున దీన్ని అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదండి. ఇంత ఘోరంగా వీళ్ళు భూములు 100 కోట్ల రూపాయలు, 45 కోట్ల రూపాయల భూములు కొట్టేయటమే కాకుండా మళ్ళీ ఏం తెలియనట్లుగా. గతంలో మనం వీళ్ళ గురించి చాలా చరిత్ర ఉందండి. ఎన్ని రకాలుగా అంటే వీళ్ళు నైటే అక్కడ ఉన్న ఆ చెట్లు ఏదైతే ఆ రైతులకు సంబంధించిన పండ్ల తోటలు, ఇంకా అక్కడ సంబంధించిన ఏదైతే వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో 2021లో ఏకోజామున 3 గంటలకు వెళ్లి అవి వేళ్లతో సహా మిషన్లతో పెకలించి వేసిన పరిస్థితి. ఎంత దారుణమో చూడండి. రైతు కష్టపడి పండించుకున్న భూమిని ఆక్రమించుకోవటమే కాకుండా దానిలో వాళ్ళ పంటలను కూడా నాశనం చేసిన ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వీళ్ళు ఈ రోజున సిగ్గుపడాలి. తప్పు చేశాము, మనకు అన్నం పెట్టే రైతన్న భూములు కొట్టేయటమే కాదు, వాళ్ళ పంట పొలాలు కూడా నాశనం చేశామనేది లేకుండా ఈ రోజున బహిరంగంగా బయటకు వచ్చేసి అబ్బే మేం చాలా మంచి వాళ్ళం, మేమే అవినీతి చెయ్యలేదు, నిరూపించండి అని చెప్పేసి తిరిగి సవాళ్లు విసురుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం మరి దీన్ని సవాలుగా తీసుకోవాలి. వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి నిరూపించాలి, వాళ్ళ తప్పుల్ని 10 మందికి తెలియజేసే విధంగా చేయాలి.
ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలి. ఆ ప్రహరీ గోడలు ఎలా నిర్మించారు, గతంలో అక్కడ ఏమున్నాయి, ఎవరికి సంబంధించినవి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే స్వయంగా దీనికి సంబంధించి మరి కంప్లైంట్ చేయటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా బయటకు తీయాలి. గతంలో చూస్తే సజ్జల ఎస్టేట్, ఆ, మరి ఆ మహానుభావుడు కూడా అలానే చేశాడు. ఇక్కడ దేన్ని వదిలిపెట్టారండి? ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి ఈ రోజున ఈ స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ ఇనాం భూములకు సంబంధించినవి కొట్టేయటం, రెవెన్యూ భూములు కొట్టేయటం, కోట్ల రూపాయల ఆస్తులు ప్రజల సొమ్ముని సరే ఏదైనా ఎంత ఇప్పుడు వెలిలోకి వచ్చింది కాబట్టి సీరియస్గా ఒక విచారణ అయితే